సపోజ్ ఇక్కడ ఛార్జ్ Q1 అని పెట్టుకుందాం, ఇది Q2 ఛార్జ్ అనుకుందాం. అలాగే ఒక పాయింట్ ఏని రీచ్ అవ్వాలి కాబట్టి ఏ అనే పాయింట్ తీసుకుందాం. అలాగే ఛార్జెస్ Qn వరకు ఉన్నాయి అనుకుందాం. ఆరిజిన్ పాయింట్ కంపల్సరీ తీసుకుంటే మనకి ఈజీ అవుతుంది కాబట్టి ఆరిజిన్ పాయింట్ ఒకటి తీసుకుందాం. సో ఆరిజిన్ నుంచి Q1కి ద డిస్టెన్స్ R1, అలాగే ఇక్కడ నుంచి పాయింట్ ఏకి డిస్టెన్స్ R. సో Q1 నుంచి ఏ పాయింట్కి రీచ్ అవ్వడానికి దీని యొక్క డిస్టెన్స్ R. సో ఇదేమో R1, ఇదేమో R, ఇది R. సో R1 ప్లస్ R ఈజ్ ఈక్వల్స్ టు R. దేర్ఫోర్ R ఈజ్ ఈక్వల్స్ టు R మైనస్ R1. మాడ్యులస్ ఆఫ్ R ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ R మైనస్ R1. సో ఇది Q2 పాయింట్ కూడా సేమ్. Q2 పాయింట్ కూడా సేమ్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది R2, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది R, ఇదేమో సేమ్ R. అప్పుడు మాడ్యులస్ ఆఫ్ R ఈజ్ ఈక్వల్స్ టు R మైనస్ R2 అవుతుంది. అలాగే Qn, ఇక్కడి నుంచి ఇక్కడికి Qn ఇది Rn, అలాగే ఇది R, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది R. అప్పుడు ఏమవుతుందంటే మాడ్యులస్ ఆఫ్ R ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ R మైనస్ Rn. ఓకే, ఈ విధంగా మనకి చేయొచ్చు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ పాయింట్ని రీచ్ అవ్వడానికి Q1 ఇలా తీసుకొస్తున్నాం ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి, అలాగే Q2 అనేది ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి ఏ పాయింట్ తీసుకొస్తున్నాం, అలాగే Qn అనే ఛార్జ్ని ఏ డిస్టెన్స్ తీసుకొస్తున్నాం. ఈ పాయింట్ దగ్గర అన్నీ మీటప్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ వచ్చే పొటెన్షియల్ అనేది, ఇక్కడికి వచ్చే పొటెన్షియల్ అనేది ద పొటెన్షియల్ డ్యూ టు ఆల్ దీస్ పాయింట్ ఛార్జెస్ ఎట్ పాయింట్ ఏ ఈజ్ డిటర్మైన్డ్ బై ద సూపర్ పొజిషన్ థియరం. అంటే ఏంటంటే అన్ని పొటెన్షియల్స్ని మనం కలిపేయచ్చు. అంటే V ఈజ్ ఈక్వల్స్ టు VQ1 ప్లస్ VQ2 ప్లస్ VQ3 అలా కలిపేసుకోవచ్చు, VQn వరకు కలిపేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దీన్నే మనం ఇక్కడ పాయింట్ ఇదేమో పాయింట్ A1 అనుకున్నాం అనుకో, ఇది పాయింట్ A2 అనుకున్నాం అనుకో, ఇది పాయింట్ A3 అనుకున్నాం అనుకో, అలాగే వరుసగా కలిపేసుకోవచ్చు అనమాట. దీన్ని VA1 ప్లస్ VA2 ప్లస్ VA3 ప్లస్ అలాగా VAN అనుకోవచ్చు. ఏదైనా ఒకటే, నో ప్రాబ్లం. పొటెన్షియల్ అట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు. ఓకే, సో ఇలా రాయొచ్చు. ఇప్పుడు VA పాయింట్ తీసుకున్నాం అనుకో, మనం డైరెక్ట్గా ఇంత ముందు కూడా నేర్చుకున్నాం. VA ఈజ్ ఈక్వల్స్ టు Q/4πε0 ఇంటూ R. దీన్ని మనం అంటే Q1 ఇక్కడ Q1/4πε0 ఇంటూ R మైనస్ R1. ఓకే, అలాగే ఇది VA1, ఇది VA2 ఈజ్ ఈక్వల్స్ టు Q2/4πε0 R2. సో 4πε0 R, దీన్ని ఏమవుతుంది Q2/4πε0 R మైనస్ R2. సో అలాగే VAN Qn/4πε0 R ఈజ్ ఈక్వల్స్ టు Qn/4πε0 R మైనస్ Rn. ఓకే, సో ఇలా రాసేసుకోవచ్చు. ఇప్పుడు పొటెన్షియల్ అట్ VA ఈజ్ ఈక్వల్స్ టు ఇవన్నీ కలిపేస్తే Q1/4πε0 R మైనస్ R1 ప్లస్ Q2/4πε0 R మైనస్ R2 ప్లస్ Qn/4πε0 R మైనస్ Rn. ఇలా రాసుకుంటే వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు దీన్ని సమ్మేషన్లో రాసుకుంటే V ఈజ్ ఈక్వల్స్ టు Qn/4πε0 ఇంటూ RA, ఇక్కడ RA ఇక్కడ K పెట్టుకుందాం, RA K పెట్టుకుందాం. సో అప్పుడు సిగ్మా K ఈజ్ ఈక్వల్స్ టు 1 to n RAN. సో V ఈజ్ ఈక్వల్స్ టు Qn/4πε0 RAN. సో దీన్ని సిగ్మా రాయాలంటే వేర్ స్మాల్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 to big N V. దట్స్ ఇట్, సింపుల్. ఇలా రాసేస్తే పొటెన్షియల్ వచ్చేస్తుంది.